ఒకనాడు ప్రదీపుడు అనే యువకుడు మంత్రి వద్దకు వచ్చి రాజుగారి వద్ద నౌకరీ ఇప్పించమన్నాడు. సులక్షణుడనేవాడు నా సహాయంతో రాజుగారి సేవకుడిగా చేరి ఇవాళ రాజుగారి ఆంతరంగికుడయ్యాడు. నువ్వు రహస్యంగా వాణ్ణి చంపేస్తే నీకు రాజుగారి వద్ద ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు మంత్రి. మంత్రి చెప్పినట్లే చేసి ప్రదీపుడు రాజుగారి కొలువులో చేరాడు. వాడు ఒకసారి వేటలో ఉన్న రాజును ప్రాణాపాయం నుంచి తప్పించాడు. మరొకసారి యుద్ధంలో రాజు ప్రాణాన్ని కాపాడటమే కాక రాజుగారికి విజయాన్ని చేకూర్చాడు. రాజు ప్రదీపుడి సేవలకు తన్మయుడైపోయి కోరినది ఇస్తానన్నాడు. తనకు మంత్రి కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయమన్నాడు ప్రదీపుడు. ప్రదీపుడికి మంత్రి కూతురితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లిపీటల మీద కూర్చోబోతున్న ప్రదీపుడితో మంత్రి, అల్లుడు, రాజు కూతురు నా కూతురు కన్నా బాగుంటుంది కదా, ఆమెనే ఇయ్యమనకపోయావా? రాజు ఇయ్యడని భయపడ్డావా అన్నాడు. అది కాదులేండి, సులక్షణుడి గతే నాకు పట్టకుండా జాగ్రత్త పడ్డాను అన్నాడు ప్రదీపుడు నవ్వుతూ.